హలో హాయ్ ఫ్రెండ్స్, 1 వీక్ నుంచి నాకు ఒక వీడియో అయితే సెండ్ చేశారు. చాలామంది ప్రభాస్ సార్ వీడియోని పంపించారు నాకు. మీకు డెమో చూపిస్తాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి కొంచెం ప్లీజ్. ఒక ఫ్యామిలీ అనుకోండి, ఒక బ్రదర్ అనుకోండి, ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే డెమో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, డెమో వీడియోతో చూశారు కదా. ఇదే సాంగ్ మీద చాలామంది అడిగారు. 1 వీక్ కాదు ఎక్కువనే అనుకుంటా అడుగుతూనే ఉన్నారు. నాకు ఎక్కువ పంపించింది ప్రభాస్ సార్ వీడియో ఒకటి ఉంది, అది పంపించారు నాకు చాలామంది. ఓకే, నేను సెకండ్ ఛానల్లో పెడతామని అనుకున్నా, బై మిస్టేక్లో ఇందులో పెట్టేస్తున్నాను. ఓకే, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. దీనికి క్యాప్ కట్ టెంప్లెట్ కూడా ఉంది, కైన్ మాస్టర్ ప్రీషియా కూడా ఉంది. మొత్తం చెప్తాను, చూడండి మొత్తం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో అనేది ఫస్టే చేసేటప్పుడు అలర్ట్ మోషన్లో చేసిన, ఎందుకంటే టెక్స్ట్ అన్ని రాసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, దీన్ని నేను మన సబ్స్క్రైబర్లో ఒకరికి సెండ్ చేస్తే ఇది క్యాప్ కట్ టెంప్లెట్ కూడా ఉందని అన్నారు. మీకు ఒకవేళ 1 క్లిక్లోనే చేసుకోవాలని అనుకుంటే క్యాప్ కట్ టెంప్లెట్ అయితే యూజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేసే ముందు, అంటే క్యాప్ కట్ టెంప్లెట్ యూజ్ చేసే ముందు VPN కనెక్ట్ చేసి క్యాప్ కట్ యాప్ అయితే మీ దగ్గర ఉండాలి. ఓకేనా? అంటే చాలామంది దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ మీరు క్యాప్ కంటే ముందు క్యాప్ కట్ యూజ్ చేసే ముందు అలర్ట్ మోషన్లో చేయండి. చాలా బాగా వచ్చింది ఇందులో. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అందులో చేసుకోవచ్చు. అందులో ఏంటంటే షార్ట్, అంటే మ్యూజిక్ అనేది 12 సెకండ్ వరకు అయితే ఉంటుంది. ఇందులో నేను ఇంకా ఎక్కువ పెట్టాను మ్యూజిక్ కూడా, సాంగ్ కూడా, టెక్స్ట్ కూడా, కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా వీడియో ప్రీసెట్ కానీ ఇంపోర్ట్ చేసే ముందు మీరు ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫాంట్ ఈ వీడియోకి కూడా నేనైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. చాలా మంచి ఫాంట్ అది. వేరే ఫాంట్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. ఇది ఏదో బాగా నచ్చుతుందని అనుకుని ఈ ఫాంట్ అయితే పెట్టాను. కాబట్టి మీకు ఇలా అనిపించి అలాగైతే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో మీకైతే బీట్ మార్క్ ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ అని కూడా అనుకోవచ్చు, ఫుల్ లిరికల్ వీడియో. ఓకే, అదైతే క్లిక్ చేసి మీరైతే ఇంపోర్ట్ చేసే ముందు చెప్పాను ఇంతకుముందు మీకు, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేస్తే మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. వేరే ఫాంట్ పెట్టుకున్నా కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇలాగైతే ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇక్కడ మనకైతే ఒక నిమిషం. ఓకేనా? ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి మాత్రమే లిరిక్స్ అయితే ఉంది. మీరు ఏదైనా వీడియో చేసేటప్పుడు ఇక్కడ 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఈ 3D కెమెరా ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే, నేను ముందు చెప్తాను, ఒక్క నిమిషం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓకే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు లిరిక్స్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచి ఫోటో యాడ్ చేస్తారంటే, ఇక్కడ చూసుకుంటే మనకు 4 సెకండ్ నుంచి యాడ్ చేయండి. ఒకవేళ నేను చెప్తాను, ఒక నిమిషం. ఒకవేళ ఎవరిదైనా మీరు అంటే ఒకవేళ మీరు వైట్ స్క్రీన్లో చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోని నేను చూపిస్తాను. ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం, ఒక్క నిమిషం. ఈ ఫోటో ఓకే, ఒకవేళ వైట్ స్క్రీన్ అంటే చూపిస్తాను, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసిన దీనికైతే మీరైతే లాస్ట్కి అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత దీనికి మీకు ఇలాగే బ్లాక్ స్క్రీన్ నచ్చితే దీనికి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి ఇలా. ఓకే, ఒకవేళ మీకు వైట్ స్క్రీన్ కావాలని అనుకుంటే వైట్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. 3 డాట్స్ పైన సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లాక్ అని ఉంది కదా, ఈ బ్లాక్ ప్లేస్లో వైట్ పెట్టుకోండి. ప్రతి ఒక్క టెక్స్ట్కి మీరైతే బ్లాక్ కలర్లో అయితే పెట్టుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నేనైతే బ్లాక్ కలర్లో అయితే యూజ్ చేస్తున్నాను, అంటే బ్లాక్ కలరే నాకు బాగా నచ్చింది కాబట్టి బ్లాక్ కలరే పెడుతున్నాను. మీరు కూడా పెట్టుకోవాలంటే బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు. అంతకంటే ముందు మీరు ఫోటో యాడ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే కొంచెం బాగా చేసుకోండి. ఓకే, బాగా చేసిన తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్లోనే వచ్చి కింద ప్లస్ కానీ ఒక షేప్ తీసుకుందాం. ఆ షేప్ని ఇలాగైతే ఒక సైజులో అయితే పెట్టుకుందాం ఇలా. ఓకే, పెట్టిన తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వైట్ కలర్ని కొంచెం ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ ఇలాగైతే ఉండాలి. ఇప్పుడు మనకు వైట్ కలర్ దగ్గర వచ్చి వైట్ కలర్ మొత్తం రిమూవ్ చేయాలంటే కలర్లోకి వెళ్ళి ఈ 100% ఉంది కదా, దాని అయితే 0 చేసుకోండి. 0 చేసిన తర్వాత ఇప్పుడైతే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే లాస్ట్గా అయితే చెప్తాను. జరిపిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫోటో ఎక్కడైతే యాడ్ చేశారో అక్కడ తీసుకురండి, దీనికి చెప్తాను. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటో ఇలాగైతే పైన పెట్టుకోండి. పైన పెట్టి ఇలాగైతే జూమ్ చేసుకోండి. అయితే ఏమవుతుందంటే లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆ 3D లుక్ అయితే వస్తలేదు కాబట్టి ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. అది కొన్నిసార్లు ఒక్కొక్క ప్రాబ్లం అయితే వస్తుంటుంది దీనికి. ఓకే,
ఓకే, ఇక్కడ చూసుకుంటే కెమెరా అయితే ఆన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్కి యానిమేషన్ అయితే పెడదాం. టెక్స్ట్కి యానిమేషన్ పెట్టే ముందు ఒకసారి ఏం చేద్దామంటే స్టార్టింగ్ టెక్స్ట్ దగ్గర వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం మీరైతే ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు జూమ్ బ్లర్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ మనకు స్ట్రెంత్ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీనికి ఎక్కువ పెట్టుకోండి, ఒక 40% పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీన్ని 0 చేసుకోండి. 0 చేసుకుంటే యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది. దీనికి మధ్యలో వచ్చి కరువు యాడ్ చేసుకోండి ఇలా. ఓకే, కరువు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది, మీరు సెర్చ్ చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్పోజర్ గామా పైన కనిపిస్తుంది. దీన్ని కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్లో వచ్చి కొంచెం ఎక్కువ పెట్టుకోండి, దీన్ని ఒక 2.00 పెట్టుకోండి. ఓకేనా. దాని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీని అయితే 0.5350 పెట్టుకోండి. పెడితే ఏమవుతుందంటే కొంచెం లుక్ అయితే బాగుంటుంది. లేకపోతే కొంచెం తక్కువ చేసిన నో ప్రాబ్లం, ఒక 30 పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడైతే లుక్ అయితే బాగానే వచ్చింది. ఓకేనా. దీనికి మీరు కీ యానిమేషన్ చేసుకున్న నో ప్రాబ్లం బాగానే ఉంటుంది. లేకపోతే నేను చేసిన ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, నేను సొంతంగా చేసిన ఫుల్ ప్రాజెక్ట్ కీ యానిమేషన్ కానీ అన్ని యానిమేషన్ అది కావాలంటే కూడా ఇస్తాను మీకు, నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే యానిమేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనికే మనం సెలెక్ట్ చేసుకుందాం. పైన ప్లస్ కానీ కాపీ లేయర్ చేసుకోండి చెప్తాను. ఓకేనా. కాపీ లేయర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క టెక్స్ట్ని ఒకటే క్లిక్లో అయిపోవాలంటే ఒక ఇదైతే చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి క్లీన్గా. ఇప్పుడు మనం ఈ ఎన్ని టెక్స్ట్ అయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లో 5, 6 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు చూసుకుంటే 8 ఉన్నాయి. ఈ 8ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ మీకు ఇంతకుముందు కాపీ చేసుకోమని చెప్పాను. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇప్పుడు అన్నీ ఏం చేస్తారంటే అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ ఎఫెక్ట్ ఆప్షన్, టైమింగ్ ఆప్షన్ కూడా రిమూవ్ చేసేయండి. ఓన్లీ ఎఫెక్ట్ మాత్రం గ్రీన్ కలర్లో ఉంచి మిగతా అన్ని వైట్ కలర్లో తీసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అన్నికి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే అవుతుంది చూడండి ఇలా. ఓకే, చూశారు కదా. ఓకే, ఇలాగైతే అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయి. ఆ టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే పైనుంచి సెలెక్ట్ చేసుకోవచ్చేయండి ఇలా. ఓకే, అన్ని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి చెప్తాను మీకు. చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి అన్నికి యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. చాలా నీట్గా చాలా బాగానే వచ్చేస్తుంది, చూశారు కదా. ఓకే, దీనికి మళ్ళీ మీ యొక్క ఫోటోకి ఒక మంచి కీ యానిమేషన్ పెట్టుకోండి. ఏం కీ యానిమేషన్ అంటే అది కూడా చెప్తాను. స్టార్టింగ్లో వచ్చి ఒక కీ ఫ్రేమ్ కొంచెం ముందర జరుపుకోండి. దాని తర్వాత ఎండింగ్లో వచ్చుతాం. దీనికి కొంచెం ఈ సైడ్ అయితే తీసుకుందాం. అయితే కొంచెం మూవ్ అవుతున్నట్టు ఉంటుంది, లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా, చాలా ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని మీరు కెమెరా ఆన్ చేసిన తర్వాతనే ఎక్స్పోర్ట్ చేయండి, చాలా నీట్గా అయితే వస్తుంది. కెమెరా మాత్రం ఆన్ చేసి మాత్రమే ఎక్స్పోర్ట్ చేయండి, బాగానే ఎక్స్పోర్ట్ చేయండి. ఓకేనా. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. జై హింద్.